ఈరోజు దేవుని మాట 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అందుకు సమూయేలు అందరికీ తెలుసు. ఎవరు ఈ సమూయేలు? అన్నా కుమారుడు, గొప్ప దైవజనుడు. బిడ్డలేని సమయంలో దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకొని దేవుని యొక్క కృప ద్వారా పొందుకున్న ఒక గొప్ప ప్రవక్తను దేవుడు అన్నాకి ఇచ్చాడు. అందుకు సమూయేలు ఏమని చెప్తున్నాడు? సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను. ఎవరు సెలవిచ్చింది? దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఆజ్ఞను గైకొనుట వలన దేవుడు సంతోషిస్తాడు. సంతోషించి మన జీవితంలో వాక్యం వింటున్న నాకు, నీకు, మనందరికీ ఆయన మేలుల వర్షం మనపై కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన మాట వినకుండా ఆజ్ఞను గైకొనకుండా దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషపడే దేవుడు కాదు. నీ దగ్గర నుంచి దహన బలులను కోరుకోవడం లేదు. ఆయన ఆజ్ఞలు గైకొనడం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు ఆజ్ఞలు గైకొంటున్నావా? మరి నేను గైకొంటున్నానా? దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నానా? మనం పరిశీలించుకుందాం. అదే రీతిగా మనం అర్పించే కానుకలు, మనం ఏదైనా చాలామంది ఏం చేస్తారంటే కోడిపుంజులు ఇస్తారు దేవునికి, 10వ వంతు ఇస్తారు దేవునికి. మరి అంత మాత్రమే కాకుండా వారు పంటనిస్తారు. పంట అంటే ఏంటి? మొదటగా పండిన వరే కావచ్చు, అది ఏ పంట అయినా కావచ్చు, దాన్ని అర్పించుకుంటారు దేవునికి. మరి మంచిదే. మరి వీటన్నిటికంటే ముందుగా ఏమర్పించుకోవాలి? హృదయాన్ని అర్పించుకోవాలి. ఆయన యొక్క ఆజ్ఞలను పాటించాలి. ఆయన అది కోరుకుంటున్నాడు. ఆయన యొక్క ఆజ్ఞలను పాటించకుండా ఆయనకు దూరంగా ఉంటూ దహన బలులను, కానుకలను అర్పిస్తే దేవుడు ఆయన సంతోషించే దేవుడు కాదు. నీ దగ్గర నుంచి నీ రాబడిని, నీ యొక్క సంపదను, నీ యొక్క 10వ వంతును ఆయన ఇష్టపడట్లేదు. వీటన్నిటికంటే ముందుగా నువ్వు ఇవ్వాల్సిందేంటి? నీ హృదయాన్ని. విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు ఆయన. మరి విరిగి నలిగిన హృదయంతో ఏం చేయాలి? ఎప్పుడైతే హృదయం విరిగి నలుగుతుందో ఆయన ఆజ్ఞలు పాటించే శక్తిని పొందుకుంటాం. మరి ఆయన ఆజ్ఞలు పాటించకుండా, హృదయం విరగకుండా, లలగకుండా, ఆజ్ఞలు పాటించకుండా నేను ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తున్నాను, ప్రతి వారం నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రతిరోజు నేను వాక్యం చదువుకుంటున్నాను అని ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాను అనుకునే భ్రమలో నేనైనా నువ్వైనా ఉండి ఆయన ఆజ్ఞలకు దూరంగా ఉంటూ మనకు నచ్చిన విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఆయన ఏమాత్రం సంతోషపడడు. ఆయన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఆయన ఏమని చెప్తున్నాడు? ఆజ్ఞలు పాటించమని చెప్తున్నాడు. మరి ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం పాటించగలుగుతున్నామా? పాటించలేకపోతున్నామా? పాటించగలిగితే మనకు ఏం కలుగుతుంది? మేలు, క్షేమము, ఆశీర్వాదం, దీవెనలు కలుగుతాయి. మరి పాటించకుండా ఉంటే ఏం జరుగుతుంది? మనం ఇంతగా చేస్తున్నాం, దేవునికి నేను ఇంత అర్పిస్తున్నాను, నేను ప్రతి వారం వెళ్తున్నాను, ప్రార్థిస్తున్నాను, అయ్యో ఏంటిది అని అనుకునే పరిస్థితి అది ఎవరి హృదయానికి వారికే తెలుస్తుంది. నా హృదయానికి నాకే తెలుస్తుంది, నీ హృదయానికి నీకే తెలుస్తుంది. మరి మనం ఇలాగా సతమతం అవ్వకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి?
మన హృదయాన్ని ఆయనకు అర్పించాలి. ఆయనకి ఇష్టమైన త్రోవలో మనం నడుచుకోవాలి. ప్రతి విషయంలోనూ ఆయనకి నచ్చినట్లు జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన సంతోషిస్తాడు. ఆయన నా బిడ్డ నాకు నచ్చినట్లు జీవిస్తుందని ఆయన సంతోషపడతాడు. ఆ రీతిగా కాకుండా కేవలము ఈ యొక్క ఆ యొక్క పరిసయుడు ఏమంటున్నాడు, నేను 10వ వంతు ఇస్తున్నాను, సోపులో భాగం ఇస్తున్నాను, సోపు అన్నిట్లోనూ నేను 10వ వంతు ఇస్తున్నాను, ఈ సుంకర వల్లే నేను ఏమాత్రము ఉండడం లేదు అని ప్రార్థిస్తున్నాడు. మరి సుంకర అయితే ఏమని ప్రార్థించాడు, అయ్యా ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రార్థించడానికి కూడా నాకు అర్హత లేదయ్యా, పాపి నన్ను క్షమించు అంటున్నాడు. మరి ఇరువురు ప్రార్థనలో ఎవరు ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకర ప్రార్థన విన్నాడు. మరి పరిసైన ప్రార్థన ఆయన లక్ష్య పెట్టలేదు. మరి మనం దేవుని సన్నిధికి వెళ్తూ 10వ వంతు ఇస్తూ మరి ఆయనతోనే ఉంటున్నామని అనుకుంటున్నా నేనైనా నువ్వైనా మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నామో లేదో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియమైన నా సహోదరి సహోదరులారా, ఆయన ఆజ్ఞలు పాటిస్తే దేవుడు ఎంతగానో సంతోషించే దేవుడుగా ఉన్నాడు. మన హృదయాన్ని మనం ఆయనకు అర్పించాలి. మన హృదయంలో ఏది ఉండకుండా పూర్తిగా ఆయన మాత్రమే కేంద్రీకృతమై ఉండాలి. ఆయన మన హృదయంలో మాత్రమే ఉండాలి. ఆయన కేంద్ర బిందువు అయి ఉండాలి. వేరొక దాని వైపు మన దృష్టి సారించకూడదు. వేరొక దాని వైపు మన చూపు మళ్లించకూడదు. ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుడు నీ 10వ వంతును లక్ష్య పెడతాడు, నువ్వు నిర్లక్ష్య పెడతాడు, నువ్వు ఇచ్చేదానికి ఆయన రెట్టింపు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాకుండా నేను ఎంతగానో దీవిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాను. మహాప్రాంగుల తండ్రి, కృపగలైన వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి అయ్యా. ఈ దీవునితో నింపండి ప్రభా. నాయన తండ్రి, నాయన అవును తండ్రి, ఈ రోజు నుంచి ప్రభా మా హృదయాన్ని నీకు అర్పించి నీ ఆజ్ఞను పాటించి కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరున ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. కృపగలదానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటే యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.